సో హాయ్ అందరికీ వెల్కమ్ టు మై న్యూ ఛానల్. ఇదైతే నా కొత్త ఛానల్ అండి. నేనైతే మొన్ననే ఓపెన్ చేశాను. సో అందరికీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఈరోజు మ్యాచ్ అయితే సిఎస్ ర్యాంక్ ఆడుతున్నాను. సో ఈ వీడియోకైతే నాకు మంచి రెస్పాన్స్ రావాలని నేను కోరుకుంటున్నాను. నాకు పెద్దగా గన్స్ కలెక్షన్స్ ఏం లేవు, ఎందుకంటే నేను కూడా ఒక ఛాలెంజ్ అయితే పెట్టుకున్నాను. అదేంటిదంటే నేను ఒక్కసారి కూడా టాప్అప్ చేయకూడదు. సో ఈరోజు అయితే సిఎస్ ర్యాంక్ మ్యాచ్ స్టార్ట్ చేసేద్దాం. మ్యాచ్లోకి వెళ్ళంగానే నేను యూఎస్పీ 2 అయితే తీసుకున్నాను. తీసుకొని సో టైం అయిపోయేదాకా వెయిట్ చేసిన తర్వాత సో నా గేమ్ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. నేను ఈ గేమ్ అయితే బస్సులో కూర్చొని ఆడినా. సో అంటే ఒక ఊరు వెళ్తున్నప్పుడు ఆడినా. స్టార్టింగ్లో నాకు అక్కడ ఒక ఎనిమిది వచ్చేసానట్టు కనిపించాడు. కాకపోతే వాడు కవర్ తీసుకున్నాడు, కానీ నేను కూడా కవర్ తీసుకున్నా. దాని తర్వాత మా టీమ్మేట్స్ వచ్చారు, కానీ నేను వాళ్ళ పైకి ఎక్కి చూసిన. సరే వాళ్ళు ఒక్కళ్ళు ఇద్దరు ఉన్నారని రష్ చేయడానికి పోతే డైరెక్ట్ ముగ్గురు పైనే ఉన్నారు. భయపడి అక్కడనే ఆగిపోయినా. సో మా టీమ్మేట్ వచ్చిందని మా టీమ్మేట్కి సపోర్ట్ చేస్తుంటే నన్ను అక్కడైతే షూట్ చేసేసారు. చేసేదేం లేక మా ఫ్రెండ్ రివైవ్ అడుగుతూ అట్నే ఉండిపోయా. నేనైతే లాక్ అయిపోయాను. ఇక్కడ మా ఫ్రెండ్స్ అయితే నాకు రివైవ్ ఇవ్వడానికి ట్రై చేశారు. కాకపోతే అక్కడ ఇంకా ఎనిమిస్ వచ్చేసరికల్లా నేనేం చేయలేక వాళ్ళని కాల్ చేశాను. నాకు అక్కడ పెద్దగా హెల్త్ కూడా లేదు. ఇంకా నేను ఈ టీంని పెట్టి కొట్టేశాను. సో నెక్స్ట్ మ్యాచ్లో నేనైతే ఒక గన్ అయితే తీసుకున్నానండి. దాని పేరు వచ్చేసి AK-47. నేను టైం లిమిట్ అయిపోయేదాకా వెయిట్ చేసి కొద్దిసేపు అలా ఆడుతున్నప్పుడే నాకు సిగ్నల్ పోతుంది. ఎందుకో నాకైతే అర్థం కావట్లేదు. ఎందుకంటే నేను బస్సులో ట్రావెల్ చేస్తున్నా, సిగ్నల్ టవర్స్ వాడుతూ ఉన్నాయి. అసలైనా బస్సు షేక్ అవుతున్నప్పుడు ఆడడం అంటే గ్రేట్. సో ఎనీవే గేమ్లోకి వచ్చేసిన తర్వాత నేను ఈ మ్యాచ్ అయితే కొట్టలేకపోయింది అనుకుంటాను. ఎందుకంటే ఆ డిస్టర్బెన్స్ బస్కి ఒక్కొక్కనే సిగ్నల్ పోయింది. కానీ ఎంత లాగ్ అయితే చూపిస్తుందో దానికి డబల్ లాగ్ నాకు అక్కడ అయింది. మా ఊరు బోనఫైర్ వేసిందని నేను అక్కడికి పోయినా. కాకపోతే అక్కడే నన్ను నాకౌట్ అయితే చేశారు. పైన నుంచి ఇంకొక ఎనిమిది వస్తుందని మా ఫ్రెండ్ ఆగాడు. ఇక్కడ నుంచి ఒక ఎనిమిది వచ్చిండు. మళ్ళీ వెనకాల నుంచి ఒక ఎనిమిది షూట్ చేసిండు. అంతే, నా గేమ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఈ మ్యాచ్ అయితే మేము ఓడిపోయినాం సక్సెస్ఫుల్లీ. సో మా ఫ్రెండ్స్లో ఒక్కడే ఉన్నాడు. అయిపోయా. ఇప్పుడు ఈ 1v2 సిచ్యువేషన్ అండి. నాకేం చెప్పాలో అర్థం కావట్లేదు. అందుకే సైలెంట్గా ఉండిపోయినా. అండ్ వాళ్ళు కొట్టేశారు, చెప్పింది మీకు ముందే. సో నెక్స్ట్ రౌండ్లో అయితే మనం కొడదామని అయితే ఫిక్స్ అయ్యాం. కాకపోతే కొట్టినేమో కొట్టలేదు, మీరే చూసేయండి. ఇంకా ఎందుకంటే ఒక్కళ్ళు కూడా రెస్ట్కి పోలే. ఆ సమయంలో మా ఫ్రెండ్స్ ఇద్దరు పోయారు. నేనేమో వాళ్ళకి సపోర్టర్ లెక్క వెనకాల నించున్నా, అంటే బిల్డింగ్లోకి పోయినా. ఆ సపోర్టరింగ్ చేసేటప్పుడైతే నాకు నిజం చెప్తున్నా అండి, చాలా భయం వేసింది. ముందేమో ల్యాండ్ డ్రాప్ ఉంటుందిగా, ఆ ల్యాండ్ డ్రాప్ దగ్గరికి వాళ్ళందరూ ఒకేసారి వచ్చేసారంటే బాగా రష్ చేసేసారు. సో చేసేదేం లేక నేనైతే సపోర్టర్ ఉన్నా. సో అండ్ మా ఫ్రెండ్స్ దగ్గర ఆల్రెడీ ఫుడ్ స్టెప్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. నేనైతే జూమ్ ఇన్ జూమ్ అవుట్ అయితే చేసుకుంటా కొట్టినా, కానీ అది రాలేదండి. నన్నైతే థర్డ్ నేను నాక్డౌన్ అని అనుకుంటా. అదిగో థర్డ్ నేనే నాక్డౌన్ అయ్యానండి. ఫోర్త్ వచ్చేసి మా ఫ్రెండ్ అయితే హెల్ప్ చేశారు నాకు. నేను దిగంగానే నా స్కిల్ అయితే అయిపోయింది. ఫస్ట్ అయిపోయింది సక్సెస్ఫుల్లీ. we completed the second round also, but third round also. కాకపోతే వాళ్ళు విన్ అయ్యారంట థర్డ్ రౌండ్. ఫస్ట్ రౌండ్ మేము విన్ అయ్యాం. ఎట్లనే దీన్ని బోయగొట్టడం కష్టం అని నాకు అర్థం అయిపోయింది. అందుకనే మనం చాలా నీట్గా అయితే AWMY అయితే తీసినామండి. నేను అంత పెద్ద స్నైపర్ ప్లేయర్ని కాకపోయినా కానీ నా కాన్ఫిడెన్స్ మొత్తం లీకేజ్ చేసి మరీ AWM అయితే తీసిన. సో ఆడుతున్నప్పుడు నాకు ఫైర్ బటన్ నేను కింద జరిపిన అనుకుంటాను, అందుకని నాకు లాగ్ అయిపోతుంది.
ప్లస్ నాకు అంత సిగ్నల్ కూడా రాలేదు. సిగ్నల్ మధ్యలో ఎక్కువైతుంది తక్కువైతుంది. బస్ ట్రావెల్ చేస్తుంటే బస్ అవుతుంది. ఇంకా నేను చేసేది లేక ఫస్ట్ వీడియోలో మీరు చూసినట్టయితే నేను సగమే చేసిన కదా వీడియో, ఎందుకంటే ఆ సిగ్నల్ పోయింది. రెండో వీడియో కూడా రికార్డ్ చేద్దామని స్టార్ట్ చేసిన స్నైపర్ క్రాఫ్ట్ ల్యాండ్లో, కాకపోతే మధ్యలో అయిపోయింది. ఇక్కడ నేను నాక్డౌన్ అయిపోతానండి ఘోరంగా. 150 డ్యామేజ్ ఇచ్చిన, అక్కడ 150 డ్యామేజ్. ఇంక నేను 5 HP ఉందనంగా ఆ మెడికిట్ వేసుకున్నాండి. దానిలోపు వెనకాల కూడా వచ్చేది. కాకపోతే నేను అక్కడ చూసుకొని థింగ్ ఏంటంటే అక్కడ వెనకాల కూడా ఎనిమిసే ఉన్నారు. ప్లస్ నాకు అక్కడ ల్యాగ్ అయిపోయింది. ఇంత ల్యాగ్ నడుస్తున్న గేమ్లో కూడా నేను ఆడుతున్నా. ప్లస్ నాకు అక్కడ సిగ్నల్ కూడా అందట్లేదు. 74 అని మీకు చూపెడుతుందిలే కానీ నాకు ఆడ అసలు కదలనీయట్లేదండి. అందుకే నేనైతే సైలెంట్గా మ్యాచ్ వదిలేసిన. నెక్స్ట్ మ్యాచ్ కూడా మనకు తెలిసిందే, మనీ అంత ప్లేయర్ అయితే కాదు. నేను జస్ట్ అలా ఒక బిగినర్ ప్లేయర్ని. ఇంకేం చేయలేక మళ్ళీ ఒక గన్ అయితే తీసుకున్నాను, అది కూడా గ్రోజా. నెక్స్ట్ అయితే M188 తీసుకున్నాను. ఈ మ్యాచ్కి వెళ్తామని 2 గన్లు తీసుకున్నాను, కాకపోతే నేను గెలవలేకపోయా. ఎందుకో మీరే చూడండి. నేనైతే మ్యాచ్ అయితే టైమింగ్ అయితే అయిపోయింది, సక్సెస్ఫుల్లీ టైం అయిపోయిందని జోష్లో ముందుకెళ్తున్నా. ఎందుకంటే ఈ మ్యాప్ నాకు బాగా అలవాటు అయిపోయిందండి. BA CS క్లాసిక్ స్క్వాడ్, నార్మల్ క్లాసిక్ స్క్వాడ్లో కానీ ఇటు నుంచి అయితే కలిసి వచ్చింది అని అనుకున్నా. కాకపోతే నా వల్ల అయ్యే పని కాదనిపించింది. చేసేదాన్ని లేక ఇంకా నేను సైలెంట్ అయిపోయినా. సో మా ఫ్రెండ్స్ అయితే ఇంకా కవర్ తీసుకొని ఆడుతున్నారు. ఒక్క ఫ్రెండ్ అయితే కింద రష్కి పోయిండు, అండర్ రష్లోకి పోతే నేను వాడికి సపోర్టర్కి పోయినా. ఇంకా నాకు ఆ సిచ్యువేషన్ ఏం చేయాలో అర్థం కాక ఇంకా నేను కూడా ఏం చేయలేక సైలెంట్గా ఆడినే చిన్న మినీ క్యాంపెయిన్ చేసుకుంటుంటే వెనకాల నుంచి ఒకటి వచ్చేసుకొని సక్సెస్ఫుల్లీ నన్ను కొట్టేశారు. ఇంకా వీడు నాకు రివైవ్ ఇద్దామని వచ్చినాడు, వాడు కూడా చనిపోయాడు. నెక్స్ట్ ఏంటి, ఒక మ్యాచ్ అయితే వాళ్ళదే బోయా అయిపోవడానికి వచ్చింది. ఈ ఒక్క లేడీ SVD పట్టుకొని ఉంది. సరే కొట్టిద్దాం అనుకుంటే వెనకాల నుంచి ఒకటి కొట్టేశాడు. సక్సెస్ఫుల్లీ మేమైతే డిఫీట్ అయితే అయిపోయాం. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఎందుకంటే సబ్స్క్రైబర్స్ వస్తే లైవ్ స్ట్రీమ్ పెట్టచ్చు, అది ఒక చిన్న ఆశ అంతే. సో ప్లీజ్ డూ దిస్ వీడియో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియో అయితే ఖచ్చితంగా పోయా కూడా చూపిస్తాం మీకు. థ్యాంక్ యూ.